नाजरीन आदाब, तेलंगाना फ्रंटलाइन न्यूज़ में आप सभी का खैर मकदम है। राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद के तहत बुधवेल जना चैतन्य वेंचर में दोहरे कत्ल की वारदात पेश आई। हमलावर जिन्होंने अब्रेज रेसिडेंसी अपार्टमेंट की 5वीं मंजिल पर शेख अब्दुल्ला 70 साला और रिजवाना बेगम 65 साला को कत्ल किया। जुमेरात की रात नामालूम अफराद ने घर में दाखिल होकर जोड़े को तेज़धार हथियारों के वार करके कत्ल कर दिया, जिसके नतीजे में वो जाँ बहक हो गए। इस कत्ल का इंकशाफ सुबह उस वक्त हुआ जब जोड़े को उनके रिश्तेदारों की तरफ से फ़ोन कॉल्स का जवाब नहीं दिया गया। दरवाज़ा तोड़ने के बाद पड़ोसियों और पुलिस को बेडरूम में जोड़े की नाशे खून में लथपथ पाई गई। पुलिस जायवक़ू पर वाक़ये की तहक़ीक़ात कर रही है। पुलिस इस बात की तहक़ीक़ात कर रही है कि कत्ल पैसे की वजह से किया गया या किसी और वजह से। पेश है हमारे रिपोर्टर मोहम्मद आमिर अली की ये ख़ास रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। ఈ రోజు ఆఫ్టర్నూన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక మర్డర్ అయిందని. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓల్డ్ పీపుల్ 70+ ఉంటారు. ఇతను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయి ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా హెచ్ఓడిగా పనిచేసి రిటైర్ అయి ఉంది. మన ఏరియాకి ఇక్కడికి జనప్రియ సెకండ్ ఫేజ్ లోకి జన చైతన్య సెకండ్ ఫేజ్ లోకి వచ్చి దాదాపు కేవలం 1 month 40 days అవుతుంది ఇక్కడికి వచ్చి. వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్ లో ఉంటున్నారు. నిన్న సాయంత్రము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే, నిన్న ఈవినింగ్ రఫ్లీ 5 o'clock కి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్ గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే, ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో వితిన్ మినిట్స్ లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి, ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. ఇప్పటి వరకు మన వెరిఫికేషన్ జరిగిన దాని ప్రకారము వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీకి సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు నలుగురు కూడా, ఇద్దరు US లో, ఇద్దరు లండన్ లో ఉండటంతో ఇంకా మా కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించా ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తా ఉంది. కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయింది అనేది కొంతవరకు క్లూ